హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా, మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మీ పిల్లలకి కూడా మ్యాంగోస్ అంటే ఇష్టమా? ఇలా మ్యాంగో మిల్క్ షేక్ మీ పిల్లలకి కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి కూడా ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసేస్తారండి ఈ మిల్క్ షేక్ని. బయట మనము జ్యూస్ సెంటర్లో కంటే ఇలా ట్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేసేసుకోవడానికి ముందుగా నేను ఒక పెద్ద మామిడి పండుని పండింది బాగా ఇలాగా పైన పీల్ తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. బాగా పండింది అయితేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. జ్యూస్ సెంటర్ వాళ్ళు వాటర్ ఎక్కువ పోసేసి దాని టేస్ట్ అంతా పోగొట్టేస్తారండి. ఇప్పుడు నేను చేసిన విధంగా చేసేయండి మీరు కూడా. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకైతే తీసేసుకోవాలండి. ఈ మిల్క్ షేక్ నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి. 1.5 కప్పు మ్యాంగో పీసెస్ని అయితే తీసుకున్నాను. మీరు మొత్తం వేసేయకుండా ఒక హాఫ్ కప్పు పక్కన పెట్టేసుకోండి. నేను సర్వింగ్ కోసం పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు అలా వద్దనుకుంటే కనుక మొత్తం ఇందులోనే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి. మామిడి పండు స్వీట్నెస్ని బట్టి మనము షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోయినంత షుగర్ని అయితే వేసుకోండి. 2 ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ కప్పు కాచి చల్లారుకొని పెట్టుకున్న మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు ఇలాగా మిక్సీలో అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి ఇలాగా క్రీమీగా ఉందో చూస్తేనే అర్థమైపోతుంది. మనకి మిల్క్ షేక్ టెక్స్చర్ అనేది వచ్చేసింది. ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక 2 గ్లాసెస్ తీసేసుకొని ఒక 2 ఐస్ క్యూబ్స్ని వేసేసుకోవాలండి. మిల్క్ షేక్ని అయితే మనము గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ సూపర్గా ఉంటుందండి ఈ మిల్క్ షేక్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా మ్యాంగో పండ్లు ఉంటే మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి మీరు కూడా చేసి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.